హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీ కర్రీ చేద్దామండి. అదేంటో మీకు చూస్తేనే అర్థమైపోతుంది. టమోటా కర్రీ అండి. టమోటా మసాలా కర్రీ అండి. అరే, ఈరోజు శనివారమే, నాన్ వెజ్ తినలేము, పప్పు తినలేము. అలాంటప్పుడు ఇలాంటి మసాలా కూర చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని టమోటాలు, రెండు ఎర్రగడ్డలు. ఫస్ట్ మనము టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న ఆ వైట్ ఉండే తీసేసి తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక బాండలు పెట్టుకుందాము. ఆ బాండలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట అయ్యాక జీలకర్ర వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉండిచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేగాక టమోటాలు వేసుకుందాము. టమోటాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే టమోటా ఫ్రై అయితేనే టమోటా పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అందుకని టమోటా బాగా ఫ్రై చేసుకుందాము. టమోటా ఫ్రై అవుతుంది కదండి, కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు యాంటీబయాటిక్ కదండి, కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, పచ్చి వాసన కూడా తగ్గిస్తుంది. చూడండి, టమోటా పైన ఆయిల్ వచ్చేసింది, టమాటా బాగా వేగేసింది. దానికోసం కొంచెం కారం వేసుకుందాము. కారం కూడా కొంచెం బాగా వేగాలి, లేకపోతే కారం స్మెల్ వస్తుంది, కారం వాసన వస్తుంది కర్రీ కూడా. అందుకని బాగా ఫ్రై చేసుకుందాం, బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయింది. టమాటో కూడా బాగా వేగిపోయింది. ఇంక మనము కొంచెం వాటర్ తీసుకొని వాటర్ పోసుకుందాము. వాటర్ పోసాక బాగా ఉడకాలండి. ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి అంతా బాగా మిక్స్ అయ్యి బాగా ఉడకాలి. బాగా ఉడుకుతుందండి. చూడండి ఎట్ట బబుల్స్ వస్తూ ఉన్నాయో. ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఉడికిపోయాక మనం మసాలా వేసుకోవాలి. ఆ మసాలా ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, ఆ పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ వేసుకోవాలండి. ఎంత బాగా స్మెల్ వస్తుందో అంత బాగా స్మెల్ వస్తుంది. ఆ మసాలా స్మెల్తోనే ఆ కర్రీ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది.